హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది కోళ్ళ పందాలు అనమాట. సో కోళ్ళు అందరూ కూడా మేపి పందెం అయితే వేద్దామని అయితే అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట. సో మనం కోడిని ఏ విధంగా మేపుకోవాలి, ఏ విధంగా కొనుక్కోవాలి, కొన్న తర్వాత ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను అనమాట. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ కొట్టకుండా చూడండి. సో దాన్ని బట్టి మీకు అంతా కూడా నీట్గా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాలేనట్టయితే ఇంకొకసారి మళ్ళీ చూడండి వీడియో మొత్తం కూడా. సో మీరు పందెం గెలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. వీడియో మొత్తం క్లియర్గా చూసి నేను చెప్పినవన్నీ మీరు పాటిస్తే. ముందుగా మనకు ఒక మంచి పుంజ అయితే కావాలి. సో మనం పుంజుని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను వినండి. సో పుంజు యొక్క వాటం అనేది మంచిగా ఉండాలన్నమాట. సో అది నిలబడేటప్పుడు దాని యొక్క నిలబడే విధానం కానీ, దాని ముఖంలో ఉండే అగ్రెసివ్నెస్ కానీ, పుంజుని చూడగానే ఎంతో కోపంగా దృఢంగా కనబడాలన్నమాట. సో అదే విధంగా మనకి వయసు కూడా మరీ ఎక్కువ అయిపోకూడదు, అలాగని పిల్లలు కూడా అయి ఉండకూడదు అనమాట. సంవత్సరంన్నర పుంజులు అన్నీ కూడా మంచిగా పందానికి అయితే పనిచేస్తాయి అనమాట. మనకి రంగులు అనేది ముఖ్యం కాదు, పుంజు ఏ రంగు అయినా పర్వాలేదు, కానీ దాని యొక్క వాటం అనేది మంచిగా ఉండాలి. దాని యొక్క తోక ఏదైతే ఉందో తోక అనేది మంచిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పందెంలో ఎగిరేటప్పుడు కరెక్ట్గా ఎగిరైతే దెబ్బలు కొడుతుంది అనమాట. సో దాని కాళ్ళకి ఎక్కడ కూడా మనకి ఏ విధమైన గాయాలు లేకుండా చూసుకోవాలి. అలాంటి పుంజుని అయితే ఎంచి తీసుకొని రావాలన్నమాట. సో కోడికి ఏ విధంగా కూడా సజ్జలు అనేవి ఉండకూడదు అనమాట. సో సజ్జ అంటే ఏంటంటే మనకి రెక్కలు అనేవి ఊడిపోతాయి కదా, ఊడిపోయిన రెక్క మళ్ళీ వచ్చేటప్పుడు దాన్ని సజ్జ అంటారు అనమాట. సో అవి ఉన్నాయంటే మనం కోడిని పందెంలో వేసినప్పుడు ఆ సజ్జకి దెబ్బ తగిలినప్పుడు కోడి అయితే విపరీతమైన బాధను అనుభవిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు కోడి అనేది ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో నా లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. సో మేమైతే మా ఫ్రెండ్ దగ్గర ఉండి ఒక పుంజుని అయితే వేసాము పందానికి. సో అది పెద్ద ఎక్కువ రేటుకి కూడా కాదు, దగ్గర ఒక 4,000 వేసినట్టున్నాం, 4,000కి. సో పుంజు కూడా కొద్దిగా తక్కువ రేటువే. సో సరదాగా ఒకసారి పందెం అయితే వేశారు, అప్పుడైతే సజ్జలో ఉన్నది పుంజు అనేది. సో మన పుంజు సజ్జలో ఉండడం వల్ల అవతల కోడి కొట్టగానే సజ్జు పైన కరెక్ట్ గా 2 సార్లు కొట్టింది అనమాట. సో 2 సార్లు కొట్టేసరికి మన దగ్గర ఉండే పుంజు అయితే కొద్దిగా నొప్పి ఎక్కువయ్యి బెదిరిపోయి పరిగెట్టేసింది అనమాట. సో అదే మాకు మొదటిసారి మన పుంజు అనేది పరిగెట్టడం అనేది. ఎప్పుడైనా సరే పుంజు అనేది బరిలోనే చచ్చిపోదాం అనుకుంటుంది కానీ పారిపోదామని అయితే అనుకోదనమాట. సో కాకపోతే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ విధంగా జరుగుతుంది. సో ఆ విధంగా నేను ఆ విషయం అనేది తెలుసుకొని మీకు కూడా తెలియాలని చెప్పి అయితే ఈ వీడియోలో ఈ ముక్క అనేది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ సజ్జలో ఉన్న కోడి ఉన్నది అంటే మాత్రం దానికైతే మీరు రోజు నీళ్ళు అనేవి తడపాలన్నమాట. సో నీటిలో తడిపినట్టయితే సజ్జ అనేది బేగా కోలుకొని రెక్క అనేది బేగా వస్తుంది అనమాట. దాని ద్వారా మనకి పందానికి రెడీ అయిపోతుంది పుంజు అనేది. తర్వాత కోడిని కొనేసిన తర్వాత సో మనం కోడిని మంచి కోడిని ఎంచుకొని మనకు నచ్చిన కోడి, నచ్చిన రంగు చూసుకొని దాని మొక్కబాటం అన్నీ చూసుకొని మనకు అన్ని విధాలుగా కోడి నచ్చింది అనుకుంటే దాన్ని కొనుక్కొని జాగ్రత్తగా ఇంటికైతే తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేకుండా నీట్గా కింద మట్టి ఉండాలన్నమాట కోడికి. సో నీట్గా కింద మట్టి ఉండేలా చూసుకొని దాన్ని ఒక తాడుతో కానీ లేదంటే ఒక బుట్టలో వేసి మూసుకున్నా సరిపోతుంది. కోళ్ళ గూడు ఉంటుంది కదా, అందులో వేసి మూసుకుంటే మనకి మంచిగా ఉంటాయి అన్నమాట. దీన్ని పెట్టల వైపు అయితే వదలకూడదు అనమాట. ఖచ్చితంగా మనం పందెంకి వేసే పుంజు ఏదైనా సరే పెట్టలకైతే చూపించకూడదు. మనకు ఖచ్చితంగా ఏటనలే బెదిరించినందుకు మామూలుగా 2 పుంజులు ఉంటే మరీ మంచిది. సో 2 పుంజులు కూడా ఏంటంటే ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు దాంట్లో పౌరుషం అనేది పెరుగుతుంది. సో ఒక పుంజుని ఇంకో పుంజు చూసుకున్నప్పుడు అవి 2 తలబడాలి అనే కోపం అనేది ఉంటుంది అనమాట మన పుంజులోని. సో అలాంటప్పుడు పౌరుషం అనేది తగ్గిపోతుంది. మన దగ్గర 2 పుంజులు లేకపోయినా పర్వాలేదు, సో ఒక పుంజే ఉన్నా పర్వాలేదు. సంక్రాంతి అదైతే పెట్టల దగ్గర అయితే వేయకూడదు. సంక్రాంతికి నెల ముందు కొనుక్కున్నా మంచిదైతే మంచిగా ఒక మంచి తాడుతో కట్టి 10 రోజులు ఉంటారు. సో అలాంటి తయారు చేయడానికి వీలవదు కాబట్టి దగ్గరలో చూసి కొనుక్కుంటారు. కోళ్ళను తయారు చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ప్రక్రియలు అయితే యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒకరైతే ఈత కొట్టిస్తారనమాట, దానికి స్టామినా అనేది పెరగడం కోసం. అప్పుడు
పనిలో అనేది అలిసిపోకుండా ఎక్కువ సేపు అయితే పోట్లాడుతుంది అనమాట మన కోడి అనేది. సో ఈత కొట్టించడం వల్ల దానికి స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుంది. కొంతమంది అయితే పరిగెట్టేస్తారు లేదా నడిపిస్తారు అనమాట. సో చిన్న నెట్ లాంటిది వేసుకొని అందులోనే తిప్పుతారు దాన్ని, కోడిని అలాగా నడిపిస్తారు. అలాగైతే దానికి కొద్దిగా స్టామినా అనేది పెరుగుతుందని చెప్పేసి, సో మనకు అవన్నీ వీలు కాకపోయినా మన కోడిలో ఆల్రెడీ పందెం కొట్టేలాంటి కోడి మనం కొనేసుకున్నట్టయితే ఇవేవి చేయకపోయినా పర్వాలేదు. మనం సంక్రాంతి ముందుకు కదా కొనుక్కుంటాం, ఎలాగో మనం ముందు నుంచి మేపే వాళ్ళం కాదు కాబట్టి సంక్రాంతి ముందు చేసి కొనుక్కున్న వాళ్ళంతా ఇదంతా చెయ్యాలి అని అయితే ఉండదు. కంపల్సరీ అయితే కాదు, చేసుకుంటే మంచిది అంతే. మామూలు చిన్న పందాలకి వెళ్ళే వాళ్ళు వాటికి అంతగా ట్రైనింగ్ అనేది ఇవ్వలేరు అనమాట. సో అలాంటి వాళ్ళు జస్ట్ మామూలు పుంజుకి చూపించుకుంటూ ఒక్కొక్కసారి అలా పందెంకి వదలకుండా మన దగ్గర ఉండే పుంజుల్లోనే 2 పుంజులు చూపించుకోవాలి, ఒకదాన్నొకటి చూపించుకొని పందెం కొట్టేసుకోకూడదు. అవి 2 కూడా దెబ్బలు అయ్యేలా కాకుండా జస్ట్ చూసి ఇలా కొట్టుకోవడానికి వెళ్ళేటప్పటికి తీసేయాలన్నమాట. సో ఆ విధంగా చేసుకుంటే కొద్దిగా పౌరుషం అనేది పెరిగేలా ఉంటుంది అనమాట కోళ్ళకి. సో అలా విధంగా మనం మేతలో కూడా కొద్దిగా ఉల్లిపాయలు లాంటివి పెట్టుకోవాలి. సో చిన్న పందాలకు వెళ్ళే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు మామూలుగా తక్కువ రేటుకి కొనుక్కొని తక్కువ పందాలకి వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నా. అదేవిధంగా 4 బాదం పిక్కలు, 1 గుడ్డు ఉడకబెట్టుకొని అయితే పెట్టేసుకుంటే మన కోడి అనేది కొద్దిగా బలంగా తయారవుతుంది. అదేవిధంగా కోడిని అయితే మనం రోజు తడుపుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కూడా చాలా ఉపయోగకరం మన కోడికి. ఒక్కొక్కరు తయారీ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. సో మనకు నచ్చిన విధంగా మనం అనేది పుంజుని తయారు చేసుకోవాలి. సో అది మనకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఒకవేళ గెలిచినా ఓడినా మనం తయారు చేసుకున్న పుంజు మనం ట్రై చేసి మనం కావలసిన విధంగా మనం దాన్ని తయారు చేసుకున్నాం, అది గెలిచినా ఓడినా సరే మన కష్టం తగ్గ ఫలితం అవుతుంది అనమాట. అదే కనుక మనం వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినట్టుగా తయారు చేస్తే గెలిచినా సరే మాట అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో మేము చెప్పడం వల్లే మీరు గెలిచారని, లేదా ఓడిపోయినా సరే మనం వాళ్ళు చెప్పడం వల్లే ఇలాగ ఓడిపోయామని బాధపడతాం అనమాట. సో అందుకే మనకు నచ్చిన విధంగా మనం అయితే తయారు చేసుకోవాలి పుంజుని. ఇప్పుడు పుంజుకి మనం ఏ విధమైనటువంటి ఫీడ్ ఇచ్చుకోవచ్చో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మనం చిన్న పందాలు వేసుకున్న వాళ్ళు మటన్ కైమలు కానీ అవన్నీ కూడా మనం పెట్టుకోలేమన్నమాట. సో అలాంటి వాళ్ళు మంచిగా దృఢంగా పుంజుని పెంచాలి అంటే కొద్దిగా వడ్లు ఉంటాయి కదా, ధాన్యం అంటారు. సో ధాన్యం అనేది తీసుకుంటాం అనమాట. సో వడ్లు తీసుకొని వడ్లుతో పాటు గుడ్డు ఉంటుంది కదా, సో పచ్చి గుడ్డు ఏదైతే ఉందో అది 2 కూడా కలిపేసి కొద్దిసేపు ఎండలో అయితే పెట్టేయాలి. ఒక 2 రోజులు ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత ఏం చేస్తారంటే ఆ గుడ్లతో పాటు ఇదిన తీసుకొని కోడికి అయితే మేతగా ఫీడ్ లాగా ఇచ్చుకోవాలన్నమాట. సో అలా చేసుకున్నట్టయితే కోడికి కొద్దిగా ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఫీడ్ విషయంలోకి వస్తే కొద్దిగా చిన్న పందాలు చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా. సో కొద్దిగా ఉల్లిపాయలు లాంటివి పెట్టుకున్నట్టయితే కోడికి పౌరుషం అనేది పెరుగుతుంది అనమాట. సో కోడి ఏమైనా కొద్దిగా డల్గా అనిపించినప్పుడు అయితే మనం అల్లం ముక్క ఉంటుంది కదా, అల్లం ముక్క అనేది నీటిలో కలుపుకొని అయితే వేసుకోవచ్చు. సో ఏవైనా కొద్దిగా కునుకుతున్నట్టు అనిపించినప్పుడు అయితే మనం బెల్లం ఉంటుంది కదా, సో బెల్లం అనేది నీటిలో కలిపి వేసుకున్నా సరే కోడికి చాలా బలంగా ఉంటుంది అనమాట. సో ఈ టిప్స్ అన్నీ మనం మామూలు చిన్న పందాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ టిప్స్ లాంటివి ట్రై చేస్తే మన కోడి అనేది కొద్దిగా గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో పెద్ద పందాలు వేసిన వాళ్ళు తయారీ అనేది వేరేగా ఉంటుందన్నమాట. ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళైతే పుంజుని అనేది తయారు చేసుకుంటారనమాట. ఇది ఇవాళ వీడియో. ఒకవేళ మీకు కోళ్ళకి సంబంధించినది ఏదైనా డౌట్ అనేది ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని గురించి ఇంకొక వీడియో అయితే తయారు చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో మామూలు చిన్నది చెప్పేసి అలాంటిది ఉంటే అక్కడే కమెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను అనమాట. సో కామన్గా అడిగే డౌట్స్ కోసం అయితే నేనైతే ఖచ్చితంగా ఇంకొక వీడియో అప్లోడ్ చేసి క్లియర్గా మీకు అనేది క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో అదేవిధంగా మన వీడియోకి లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.